నమస్కారం. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ హెల్త్. నేను సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు, ఆరోగ్యరత్న డాక్టర్ మాచాని రాఘవేంద్ర గారు. సియాటిక్ అలాగే డిస్క్ బల్జ్ సెంటర్ కి సంబంధించి మనం చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం డాక్టర్ గారిని అడిగి. సో రాఘవేంద్ర గారితో మాట్లాడి పెయిన్ కి సంబంధించి ముఖ్యంగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ కూడా మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. సార్ అయితే ఈ మధ్య కాలంలో అంటే మీ సెంటర్ కి మనం ప్రస్తుతం మీ సెంటర్ లో ఉన్నాం కాబట్టి రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ కాకుండా డిఫరెంట్ గా వచ్చిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా ఫలానా పెయిన్ అని చెప్పి? డిఫరెంట్ గా అంటే జనరల్ గా పెయిన్ కాకుండా వాళ్ళకు చాలా రకాలుగా ఆ, ఈ నొప్పులు, రకరకాల నొప్పులు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ నడుము నుంచి కాలుకు రావడం నొప్పి ఇలా ఉంటాయి. ఆ, ముఖ్యంగా నడవలేకపోవడం నడవలేరు. ముఖ్యంగా డిఫరెంట్ గా అంటే జనరల్ గా అందరూ నొప్పితోటి ఉంటారు. తర్వాత కొంతమందికి ఏమంటే నడవలేకపోవడం నొప్పితోటి ఒక సహాయంతో భుజం పైన చేయి వేసి నడవడం, అది కూడా పెద్ద ఏజ్ కాదు, చిన్న ఏజ్ వాళ్ళకి ఇలా అయింది. సో అలాంటి వాళ్ళకు వాళ్ళు చాలా చోట్ల చూపించుకున్నారు, తగ్గడం లేదు, ఎక్కడ తగ్గడం లేదు. సో మన దగ్గరకు వచ్చాక వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి తగ్గించడం జరిగింది. అలా మీరు అన్నట్టు నడవలేని పరిస్థితి నుంచి నడిచే పరిస్థితి రావడానికి ఎంత టైం పడుతుంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇలా చేయడానికి దగ్గర దగ్గర ఒక నెల 2 నెలలు టైం దాకా పట్టొచ్చు. అయితే వీటికి రోజు ట్రీట్మెంట్ ఏమి ఉండదు. వచ్చి ఒక రోజు చేయించుకొని వెళ్ళిపోయాక మళ్ళీ తర్వాత 15 డేస్కి ఒకసారి రమ్మని చెప్తాం. ఇప్పుడే ఒకరు వచ్చారు, అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళది కూడా చాలా తీవ్రమైన నొప్పి ఉంది, మన దగ్గర కూర్చొని ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా డిఫరెంట్ ప్రాబ్లమే. చాలా నొప్పి ఎక్కువ ఉండింది, నడవడానికి రాలేదు, అక్కడంతా చూయించుకున్నా ఎక్కడ తగ్గలేదు. సో వాళ్ళ రిలేటివ్స్ నా దగ్గర చేయించుకొని తగ్గించుకున్నారు. వాళ్ళ ద్వారా మళ్ళీ నా దగ్గరకు వచ్చి చేయించుకున్నారు. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. థర్డ్ టైం వచ్చారు వాళ్ళు ఇప్పుడు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడి చూద్దాం. తప్పకుండా సార్. సియాటిక్ అలాగే డిస్కస్ బల్జ్ సెంటర్ సంబంధించి హైదరాబాద్ లో చాలా రేర్ గా ఉన్న క్లినిక్స్ ఉన్నాయి. సో మరి దీనికి ఎట్లా ఫలితాలు వస్తున్నాయి? మరి నిజంగానే జనాలు నార్మల్ అలోపతిక్ గానీ లేదంటే వేరే ట్రీట్మెంట్ కాకుండా ఈ ట్రీట్మెంట్ కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనం డైరెక్ట్ గా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాము. బయట జనరల్ గా టాబ్లెట్స్ తీసుకోవడము, కాపుకోవడం, ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవడం ఇలాగే ఉంటుంది. మనదేంటంటే డిస్కవల్ సెంటర్ లో మనం స్పెషల్ గా డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే ట్రీట్మెంట్ చేసి తగ్గించడం జరుగుతుంది అన్నమాట. అలాగా వాళ్ళకు బాగా రిజల్ట్స్ వస్తున్నాయి. అలాగే మనం కూడా ట్రీట్మెంట్ తర్వాత కొద్ది రోజులు మన దగ్గర ఉన్న స్పెషలిస్ట్ ను సంప్రదించి వాళ్ళకి అలోపతిక్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు చూసి వాళ్ళకు టాబ్లెట్స్ ఇస్తారు. కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అది. తర్వాత ఆపేస్తాం టాబ్లెట్స్. అంత ఎక్కువ అవసరం లేకుండా తగ్గించవచ్చు. ఇది ఆస్ట్రేలియాలోనే పేరు పొందినటువంటి ఈ ట్రీట్మెంట్ అక్కడ నుంచి ఇండియాకి ఎందుకు అంత పేరు రాలేదంటారు? అంటే ఇది జనరల్ గా అక్కడ స్టార్ట్ అయింది, అన్ని చోట్ల ఉంది ట్రీట్మెంట్. ఇప్పుడు అమెరికా, ఇండియా ఇప్పుడు చేస్తున్నారు. నేను గత 10-15 ఇయర్స్ నుంచే ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళందరికీ బాగా తగ్గుతా ఉంది. తగ్గించుకొని అందరూ బాగా హ్యాపీగా వెళ్తున్నారు. ప్రాచుర్యం పొందుతా ఉంది ఇప్పుడు ఇంకా అందరికి తెలుస్తా ఉన్నారు. ఓకే. సో అండ్ దీనికి ఏ వయసు వాళ్ళు వస్తుంటారండి ఈ ట్రీట్మెంట్ కి? అన్ని వయసుల వరకు చేయొచ్చు అంటారా? ఈ ట్రీట్మెంట్ కి అన్ని వయసుల వరకు చేయొచ్చు. 10 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు ఏ వయసు వాళ్ళకన్నా చేయొచ్చు. చిన్న పిల్లల కంటే కొంతమంది ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఎక్కువ చదివి వాళ్ళకు మెడ నొప్పి రావడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తాము. మళ్ళీ మధ్య వయసులో వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎక్కువగా ఇట్లానే పిల్లలు కూడా చదివి వాళ్ళకు నెక్ పెయిన్ ఉండి అది ఫ్యూచర్ లో కంటిన్యూ అయిపోయి అలాగే వస్తూ ఉంటుంది. వాళ్ళకు అంతసేపు కాకుండా వెంటనే చేసుకున్నా కూడా తగ్గిపోతుంది, ప్రొలాంగ్ కాకుండా అలాగా. ఇప్పుడు మీ దగ్గర కొంతమంది పేషెంట్స్ వస్తారు, ఒక పెయిన్ గురించి దేని గురించి ట్రీట్మెంట్ ఇస్తారు. సో మళ్ళీ ఇదే పేషెంట్ మళ్ళీ నాకు రిపీట్ వచ్చిందని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ కంప్లీట్ గా ట్రీట్మెంట్ అయిపోతుంది అంటారా? కంప్లీట్ గా తగ్గిపోతుంది, మళ్ళీ రిపిటిషన్స్ ఉండవు. వాళ్ళకు ఎక్సర్సైజెస్, తగు జాగ్రత్తలు చెప్పి పంపించేస్తాం. వాళ్ళు ఫాలో అవుతున్నారంటే బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా కింద పడడం కానీ, ఎప్పుడైనా నేను చెప్పిన జాగ్రత్తలు పాటించకుండా ఎక్సెస్ స్ట్రెయిన్ అయిపోయినప్పుడు
అట్లా ఏమన్నా యాక్సిడెంట్స్ కానీ అలా జరిగినప్పుడు అక్కడ కాకుండా వేరే చోట కూడా రావచ్చు. అలా కూడా ఉండొచ్చు. అలా ఉన్న వాళ్ళకు ఎక్కడొచ్చింది చూసుకొని అదేనా కాదా చూసుకొని వేరే చోట ఉంటే అది ట్రీట్మెంట్ చేసి పంపించడం జరుగుతుంది. రిపిటేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఏం లేదు. అంతే అంటారు. Yeah. ఇంకా ఎట్లా డాక్టర్ గారు అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఏ మెడిసిన్ కూడా తీసుకోవద్దు అంటారా? అంటే లైక్ అలోపతియా లేదంటే ట్రీట్మెంట్ తర్వాత కొద్ది రోజులు మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ ను సంప్రదించి అలోపతి టాబ్లెట్స్ కొద్ది రోజులు వాడడం జరుగుతుంది. కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని తగ్గించడానికి ఇలాగా కొన్ని రకాల టాబ్లెట్స్, వాపు ఉంటుంది అది తగ్గడానికి కొంచెం వాడుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకు పెయిన్ తగ్గిపోయినప్పుడు ఇక టాబ్లెట్స్ కూడా ఆపేసేయచ్చు. అలాగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, అంతే. జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే మళ్ళీ రిపిటేషన్ అన్నది ఉండదు. అలా. సో ఇంకా ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కి అంటే బయట ట్రీట్మెంట్ కి ఖర్చు ఏ విధంగా ఉంటుంది? ఎంత డిఫరెన్స్? అంటే చాలా మంది ఖర్చు కోసం కూడా ఆలోచిస్తుంటారు కదా. ఖర్చు మనకు అందుబాటులోనే ఉంటుంది, ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. అందుబాటులోనే మధ్య తరగతి వాళ్ళకు కూడా అందుబాటులోనే ఉంటుంది, హ్యాపీగా చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అన్నారు కాబట్టి Yeah. సో సర్జికల్ కన్నా నాన్ సర్జికల్ కి వెళ్తే ఆ బెనిఫిట్స్ వస్తాయి అంటారా? చాలా వరకు వస్తాయి బెనిఫిట్స్. చాలా మంది సర్జరీ అని చెప్పిన వాళ్ళు ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని సర్జరీ లేకుండా తగ్గించుకున్న వాళ్ళు రోజు వస్తూ ఉంటారు. మనం రోజు చేసి తగ్గించేస్తా ఉంటాం. వితౌట్ సర్జరీ బాగా అయిపోతున్నారు అందరూ. రైట్ డాక్టర్ గారు. Yeah. సో ఇంకా ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదు, నమ్మకం లేదు. నా దగ్గరకు వచ్చి నిన్న వచ్చిన వాళ్ళు, సార్ నేను 10 years నుంచి బాధపడుతున్నాను, సర్జరీ ఒకటే మార్గం, వేరే మార్గం లేదు, ఇలా ప్రాబ్లం ఉంది, డిస్క్ బల్జ్ ఉంది, స్టినోసిస్ ఉంది, కొంచెం లిస్థెసిస్ ఉంది, అంటే కొంచెం జరగడం, ఇవన్నీ ఉన్నాయి సార్, వేరే ఆప్షన్ లేదని నాకు చెప్పారంటే ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు వచ్చింది, ఈ ట్రీట్మెంట్ లో మనం ఫలితాలు పొందవచ్చు, తగ్గించవచ్చు అని చెప్పాను. నిన్న 15 days బ్యాక్ వచ్చారు, నెక్స్ట్ ఇప్పుడు వచ్చారు, తగ్గిపోయింది. నిన్న సెకండ్ టైం వచ్చారు. అంతకుముందు 15 days బ్యాక్ వన్స్ వచ్చారు. అరౌండ్ 80% తగ్గిపోయింది వాళ్ళకి. కొంచెం ఉంటే మళ్ళీ నేను ట్రీట్మెంట్ చేసి పంపించేస్తాను. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ 15 daysకి వస్తారు. అప్పుడు ఎక్కడ కొంచెం ఉంటే చేసి ఇంకా ఆపేసేయచ్చు ట్రీట్మెంట్. సక్సెస్ఫుల్ గా తగ్గింది, నో సైడ్ ఎఫెక్ట్స్, చాలా బాగుంది. అంతే అంటారు. సో ఎట్లా ఫీమేల్స్ ఎక్కువ వస్తారా, మేల్స్ ఎక్కువ వస్తారా? బోత్ ఇద్దరిది సేమ్ ఉంటుంది రేషియో. చెప్పలేము వాళ్ళ యాక్టివిటీస్ బట్టి, అది ఎవరికైనా రావచ్చు, పిల్లలకు రావచ్చు, పెద్దవాళ్ళకు రావచ్చు, అలాగేం లేదు. అందరికి సేమ్ ఉంటుంది ప్రాబ్లం. వాళ్ళు చేసుకుంటున్న వర్క్ బట్టి స్పోర్ట్స్ ఇంజరీస్ అయిన వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది ట్రీట్మెంట్. అలా బోత్ ఆర్ సేమ్, రేషియో సేమ్ ఉంటుంది. ఫైనల్ గా మీకు అంటే మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కానీ లేదంటే ఎవరైనా పెయిన్ తో ఉన్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? పెయిన్ తో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా బాధపడుతూ ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించి, దీర్ఘకాలికంగా ఉంటే కనుక వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళకు తొందరగా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి తొందరగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు సర్జరీ అని సజెస్ట్ చేసిన, వాళ్ళు సర్జరీకి వెళ్ళడానికి భయపడుతూ ఉన్నా, చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా, అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించి సర్జరీ లేకుండా తగ్గించుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా ఒకవేళ మీకు చాలా లాంగ్ నుంచి కనుక నెక్ పెయిన్ అలాగే బ్యాక్ పెయిన్ ఇంకెలాంటి పెయిన్స్ ఉన్నా కనుక మీరు నాన్ సర్జికల్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. మరి డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే కనుక అది కూడా నాన్ సర్జికల్ ప్రాసెస్ కాబట్టి డాక్టర్ రాఘవేంద్ర గారిని కనుక కన్సల్ట్ అయితే కనుక మంచి మెరుగైన ఫలితాలను అయితే చూడవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెల్కమ్.